అని ఏంటంటే ఈ రోజు 9 రోజులు అయిపోతుంది నాకు కనిపించి అవతల దగ్గర ఎలా ఉంది ఏం చేస్తుంది. పాపను మింగిన కొండ చిలువ కన్ఫర్మ్ చేసిన పోలీసులు క్వశ్చన్ మార్క్. అసలు ఇవి న్యూస్ ఛానల్సే కాదు మామ, సైకో ఛానల్స్. ఒక చిన్న పాప మిస్సింగ్ అయితే ఫ్యామిలీ ఏమవుతుందో ఆలోచించకుండా కొన్ని న్యూస్ ఛానల్స్ మాత్రం ఆ పాప మిస్సింగ్ గురించి థంబ్నెయిల్స్ లో ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు. సిగ్గు లేదు మీ అందరికి. అంతేకాదు ఎర్రి పువ్వు న్యూస్ ఛానల్స్ పెట్టే థంబ్నెయిల్స్ అండ్ టైటిల్స్ వల్ల చూసే ఆడియన్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంకా చెప్పాలంటే న్యూస్ ఛానల్స్ లో రియాలిటీ ఉండట్లేదు మామ, రోత మాత్రమే ఉంటుంది. న్యూస్ అంటే నిజం చెప్పడం, కానీ వీళ్ళకి న్యూస్ కన్నా థంబ్నెయిలే ఇంపార్టెంట్ అయిపోయింది. సో అందుకే ఇక ఏ మాత్రం లేట్ లేకుండా మన స్టైల్లో ఈ రోత న్యూస్ ఛానల్స్ ని రోస్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ కొట్టి హైప్ ఇచ్చి ఈ ఇన్ఫర్మేషన్ ని చాలా మందికి రీచ్ అయ్యేలా చేయండి. చిన్నారి జాహ్నవి కోసం అధికారులు నెక్స్ట్ లెవెల్ ఆపరేషన్ చేపట్టారు. చెరువులు, కుంటల్లో ఎన్డీఆర్ఎఫ్ టీంలతో గాలిస్తున్నారు. కాకినాడ దొండవాకలో అదృశ్యమైన 3 ఏళ్ల చిన్నారి కోసం 12 రోజులుగా గాలిస్తున్న మిస్టరీ వీడలేదు. జాహ్నవి జాడ తెలియడలేదు. అత్యాధునిక పరికరాలతో డ్రోన్లతో సెర్చింగ్ నిర్వహిస్తోన్న ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రుల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది. మామ అసలు మ్యాటర్ ఏంటంటే కాకినాడ జిల్లా తుని మండలం దగ్గర ఉన్న పామాయిల్ తోటలో ఒక ఫ్యామిలీ మొత్తం కాపలా పనిచేసే వాళ్ళు. సో వాళ్ళకి ఒక 2 ఇయర్ చిన్న పాప ఉండేది. పేరు జాహ్నవి. జూన్ 6 అంటే 15 డేస్ బ్యాకే కనిపించకుండా పోయింది. తర్వాత పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేశారు. డ్రోన్లతో ఆ ప్రాంతం చుట్టుపక్కల వెతికించారు. అలాగే ఆ చిన్నారి వెంట తిరిగే పెంపుడు కుక్కకు GPS ట్రాకర్ పెట్టి వెతికినా సరే ఎక్కడా కనిపించలేదు. ఇకపోతే పోలీస్ వాళ్ళు ఆ చిన్నారి అడవిలో తప్పిపోయిందా లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పోలీస్ వాళ్ళ నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ లేదు మామ. కానీ ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు పెట్టే థంబ్నెయిల్స్ చూడండి. చెరువులో దొరికిన జాహ్నవి క్వశ్చన్ మార్క్, వల వేసి తీసిన పోలీసులు క్వశ్చన్ మార్క్. ఇదేం కర్మలా దేవుడా. పాప దొరికిందా లేదా, పోలీస్ వాళ్ళు అఫీషియల్ అప్డేట్ ఇచ్చారా లేదా అన్నది అనవసరం, కానీ థంబ్నెయిల్ మాత్రం రెడీ. అరే పాప చెరువులో దొరికిందని నీకెవరైనా చెప్పారా లేదా నువ్వే దగ్గరుండి చూసావా? అంటే అది అక్కడ ఆ చిన్నారి ఫ్యామిలీ 15 డేస్ నుంచి సఫర్ అవుతుంటే ఇక్కడ మీరు ఇష్టం వచ్చిన థంబ్నెయిల్స్ పెడుతున్నారు. అరే 2 ఇయర్స్ చిన్న పాపరా తను, అమ్మా నాన్నల ప్రేమ తప్పితే ఇంకేమీ తెలియదు. అక్కడ ఒక ఫ్యామిలీ నిద్ర లేకుండా ఏడుస్తుంటే ఇక్కడ థంబ్నెయిల్స్ లో క్రయింగ్ ఫోటో పెట్టి CTR పెంచుకుంటున్నారు. రీసెంట్ గానే న్యూస్ ఇండస్ట్రీ సెల్ఫ్ రెగ్యులేషన్ బాడీ అయిన NBDS న్యూస్ బ్రాడ్కాస్టింగ్ అండ్ డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీ కూడా థంబ్నెయిల్ అంటే సినిమా ట్రైలర్ కాదు, వీడియోలో ఉన్న నిజాన్నే థంబ్నెయిల్ లో కూడా చూపించాలని అన్ని న్యూస్ ఛానల్స్ కి వార్నింగ్ ఇచ్చింది. అంటే ప్రాబ్లం ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోండి. కానీ కుక్కతో ఒక వంకర్ లాగా ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళ బుద్ధి మాత్రం మారదు. బయటపడ్డ కుక్క పోస్ట్ మార్టం, ఆ మాంసం ముద్దలు ఎవరివంటే అసలు సస్పెన్స్ చూస్తే షాకే. ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఏం చెప్తారంటే సోర్సెస్ ప్రకారం లేదా ఎక్స్క్లూజివ్. ఏరా ఎక్స్క్లూజివ్ అంటే ట్విట్టర్ లో ట్రెండ్ అయిన పోస్ట్ చూసి థంబ్నెయిల్ మార్చడమా? అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఆల్రెడీ ఇండియాలో ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి ఆడియన్స్ ని మిస్లీడ్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ మీద గవర్నమెంట్ యాక్షన్ కూడా తీసుకుంది. కానీ మన తెలుగు న్యూస్ ఛానల్స్ కి బుద్ధి రావట్లేదు. బ్రేకింగ్ న్యూస్ కన్నా బ్రేకింగ్ ఎథిక్సే ఎక్కువ. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్రుందా? ఒకసారి ఈ థంబ్నెయిల్ ని చూడండి మామ. కిడ్నాప్ కాదు, కొండ చిలువ మింగేసింది. అసలు మీకు సింపతి ఎంపతి లాంటివి ఏమీ ఉండవరా? సిచ్యువేషన్ ఎంత సెన్సిటివ్ గా ఉన్నా సరే ఫేక్ థంబ్నెయిల్ పెట్టి ఛానల్ TRP ని పెంచుకోవాలి. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. అపోహలు కలిగించకండి దయచేసి. ఈ రోజు ఎందుకు చేసామంటే ఇది ఈజ్ వన్ ఆఫ్ ప్రాబిలిటీ మీన్స్ ఆ రియల్ టైంలో 12 గంటలకి ఒక పాపని అక్కడ చూసి ఏవో జంతువు తీసుకెళ్ళి ఉంటే ఆ విధంగా రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సీన్ అంటారు. మామ అసలు ఏం జరిగిందంటే ఎంత వెతికినా పాప గురించి క్లూ దొరకట్లేదని పోలీస్ వాళ్ళు ఒక బొమ్మని తీసుకెళ్లి పాప ఏ ప్లేస్ లో అయితే ఆడుకునేదో ఆ ప్లేస్ లో పెట్టారు. ఎందుకంటే ఆ చిన్న పాపని ఏదైనా జంతువు తీసుకెళ్లింటే ఇప్పుడు ఆ బొమ్మని కూడా తీసుకెళ్తే పాప గురించి ఏమైనా క్లూ దొరికే ఛాన్స్ ఉంటుంది కదా అని. రీకన్స్ట్రక్షన్ ఒక డాల్ ని పెట్టి దాంట్లో ఫ్లష్ పెట్టి ఆ వాసనకి ఆ స్మెల్కి పైనుండి జంతువు వచ్చి తీసుకెళ్తే ఆ వెళితే అన్ రూట్ లో ఉన్నటువంటి కెమెరాలో క్యాప్చర్ చేస్తారు. ఇది రియాలిటీ మామ. కానీ దీన్ని మన న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఎంత రోత చేశారో చూడండి. జాహ్నవి కేసులో బొమ్మలు కలకలం. జాహ్నవి అదృశ్యమైన చోటు, ప్రత్యక్షమైన 2 బొమ్మలు. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. ఊహించని ట్విస్ట్, జాహ్నవి తప్పిపోయిన చోట శుద్ర పూజలు.
అక్కడ పోలీస్ వాళ్ళు క్లియర్ గా చెప్పారు ఆ బొమ్మల్ని అక్కడ పెట్టింది వాళ్ళే అని. కానీ ఈ చిల్లర న్యూస్ ఛానల్స్ మాత్రం వ్యూస్ కోసం దాన్ని చేతబడి చేసేశారు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో శుద్ర పూజల్ని నమ్మే వాళ్ళు చాలా మందే ఉన్నారు కాబట్టి. ఇంకా విలేజెస్ లో అయితే చాలా మంది నమ్మేస్తారు. అరే నాకు ఒక డౌట్, న్యూస్ ఛానల్స్ లో వర్క్ చేసే వాళ్ళంతా ఎడ్యుకేటెడే కదా, మరి తమ్నైల్స్ లో చీప్ గా చేతబడి శుద్ర పూజలు ఏంట్రా? మీరు పెట్టే ఈ చెత్త తమ్నైల్స్ అండ్ టైటిల్స్ వల్ల చూసే ఆడియన్స్ ఇలాంటి వాటిని ఇంకా నమ్ముతారు. దీని వల్ల ప్రజల్లో శుద్ర పూజలు అంటే ఇంకా భయం ఏర్పడుతుంది, మూఢ నమ్మకాల్ని కూడా గుడ్డిగా ఫాలో అయిపోతారు. సో అందుకే ఆడియన్స్ ని ఎడ్యుకేట్ చేయండి, అంతేగాని ఇలాంటి చెత్త తమ్నైల్స్ పెట్టి ఎర్రి పప్పల్ని చేయకండి. సబ్జెక్ట్ ఏంటంటే భయ్యా ఆపేయాలి, అన్ని ఆపేయాలి. అడవిలో దొరికిన పాప బాడీ జాహ్నవి ఎలా ఉందో చూడండి. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. అరే ఇదే మీ ఇంట్లో పాప మిస్ అయి ఉంటే సేమ్ ఇదే తమ్నైల్ పెట్టగలరా? చెప్పు చెప్పవా. తమ్నైల్ డిజైనర్ కి కొంచెమైనా సిగ్గుండాలి. రేపు మీ ఇంట్లో పాప మిస్ అయినా సరే ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఇలాంటి తమ్నైల్సే పెట్టిస్తారు, ఎందుకంటే వీళ్ళకి వ్యూస్ కావాలి. ఆ వ్యూస్ కోసం పెంట తినమన్నా తింటారు. ఇకపోతే ఈ తమ్నైల్ చూడండి మామ, జ్ఞానేశ్వరి ఇంటి దగ్గర జ్యోతిష్యుడు హల్చల్, పాప భూమిలో ఉంది. ముందేమో చేతబడి, ఇప్పుడేమో జ్యోతిష్యుడు. ఆ జ్యోతిష్యుడికి అంత జ్ఞానమే ఉంటే పాప ఎక్కడుందో డైరెక్ట్ గా చూపించమనండి, లేదా పాప మిస్ అవ్వకుండానే చూడాల్సిందే. అంతేగాని ఎందుకు ఇవన్నీ? ఇంకా వీడని జాహ్నవి మిస్సింగ్ మిస్టరీ, కిడ్నాప్ లేదా అడవి జంతువుల అసలు కారణం ఏంటి? జియాలజిస్ట్ షాకింగ్ అనాలిసిస్. బా ఏం వాడకవయ్యా. అబ్బో పాప భూమిలోకి వెళ్లిపోయింది, చనిపోయిందని క్వశ్చన్ మార్క్. పాప ఇక రాదు, చనిపోయింది. జాహ్నవి ఇంటి వద్ద హై టెన్షన్, పాపను కిడ్నాప్ చేశారు. కీలక విషయాలు చెప్పిన గ్రామస్తుడు. ఎన్ని 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 దారుణాలు సార్. అరే పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారుగా, అప్డేట్ వచ్చేంత వరకు ఉచ్చా కదా మీకు. దీనమ్మ 24 అవర్స్ ఛానల్స్ లో ఏదో ఒక న్యూస్ వేస్తూనే ఉండాలి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. చిన్నారి కేసులో ఊహించని ట్విస్ట్. ఏంట్రా ఊహించని ట్విస్టా? అసలు ఎవిడెన్సే లేకపోతే ట్విస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఇదేమైనా మార్వెల్ సినిమానా ట్విస్ట్ల మీద ట్విస్ట్ ఉండడానికి? అక్కడ ఒక ఫ్యామిలీ నిద్రపోకుండా ఏడుస్తుందిరా, కానీ మీకు మాత్రం ట్విస్ట్లు కావాలి. కొంచెమైనా హ్యుమానిటీ ఉండాలరా. జాహ్నవి అక్కడే ఉందా క్వశ్చన్ మార్క్. కొండల్లో థర్మల్ కెమెరాకి చిక్కిన షాకింగ్ దృశ్యాలు. పోలీస్ వాళ్ళు 15 డేస్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఎటువంటి క్లూ దొరకట్లేదు, కానీ మీ న్యూస్ ఛానల్స్ కి మాత్రం క్లూ దొరుకుతుంది, థంబ్నెయిల్ పెట్టేస్తారు. కిడ్నాప్ అంటారు, కొండ చిలువ, చెరువు, భూమి, జ్యోతిష్యుడు, చేతబడి, ఇంకా ఎన్నెన్నో. ఏరా మీ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉందా, లేక ఇమాజినేషన్ అన్లిమిటెడ్ ప్యాక్ యాక్టివేట్ చేశారా? న్యూస్ అంటే నిజాలు చెప్పాలి, మరి ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్ గురించి చెప్పేటప్పుడు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, అంతేగాని ఇలా ఒక ఫ్యామిలీ పెయిన్ ని వ్యూస్ కోసం వాడుకోవడం కరెక్ట్ కాదు. ఏంటి మామ, ఎంతమంది నాతో అగ్రీ చేస్తారు? ఎస్ఆర్ నో కామెంట్ చేయండి. పాప కనిపించకుండా పోయిన ప్రాంతంలోని ఫెన్సింగ్ కు మంగళవారం మధ్యాహ్నం 2 వింత బొమ్మలు వేలాడదీసి కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. అది పోలీసులు పెట్టారా బాబు? యూ జస్ట్ క్లోజ్ యువర్ టీవీ. చెప్పిందే ఎన్నిసార్లు చెప్తారు? ఆ పాప పేరు మీద అయితే ఛానల్స్ అన్ని బ్రతికేస్తున్నాయి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సరే, ఇక్కడ సీతగ్రహారం గ్రామంలో నేను అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తున్నానండి. ఇక్కడ జాహ్నవి మిస్సింగ్ పై అంగన్వాడీ టీచర్ ఏమన్నారంటే, కరాటే కళ్యాణి రాగానే జాహ్నవి తల్లి ఏం చేసిందో చూడండి. దీనమ్మ ప్రతిదీ న్యూసేనారా? దగ్గినా తుమ్మినా ఆఖరికి దానికి వెళ్ళినా కూడా న్యూసే. పోలీస్ వాళ్ళకి తెలియని ఇన్ఫర్మేషన్ టీచర్ కేం తెలుస్తుందిరా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? చూడండి, ఒక చిన్న పాప మిస్సింగ్ కేస్ ని వ్యూస్ కోసం వాడుకోవడం కరెక్ట్ కాదు. అవేర్నెస్ ని క్రియేట్ చేయండి, కానీ రూమర్స్ ని స్ప్రెడ్ చేయకండి. ఏం చెప్పావురా? చలో ఇవాల్టి వీడియో ఇంతే మామ. ఇంకా ఎవరైనా లైక్ కొట్టకపోతే కొట్టేసి లాస్ట్ వీడియో కింద ఏదైనా టార్గెట్ ఇవ్వమని చెప్పారుగా, ఈ వీడియోకి 1K లైక్స్ కంప్లీట్ చేయండి చాలు. సో అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్లో ఎంటర్టైన్మెంటే కాదు ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఇంకేంటి మరి, ఉంటానే.